ఇక్కడ ఈయన కలవరపడిపోయాడు ఈ పనివాడు. అయ్యో నా ఏలిన వాడా, మనం ఏం చేద్దాము, వాట్ డు వి డూ? మన చుట్టంతా కూడా ఈ శత్రు సైన్యము, మన చుట్టూన్న వారు అందరు అదే మాట అంటారు. మీరు విశ్వాసంలో బలంగా ఉన్నారనుకోండి, మన చుట్టూన్న వారు కూడా ఇదే అంటారు. ఏం చేద్దామంటావు? ఈ అప్పుల బాధ ఏం చేద్దామంటావు? సడన్గా వ్యాధి వచ్చి పడ్డది, ఏం చేయమంటావు? వాట్ డు వి డూ? ఐఎమ్ సో అఫ్రేడ్. వారి భయాన్ని బట్టి, మీరు అంత విశ్వాసంతో బలపడిన వారు కూడా వారి భయాన్ని బట్టి, వారి మాటలు బట్టి, వారి రియాక్షన్స్ బట్టి మనం కూడా ఆటోమేటిక్గా we also tend to give in to fear. అటువంటి సమయంలో నేను అడుగుతాను, యెహోషువ కాలేబు వంటి ఆత్మ మీకుందా? మనుషులందరూ ఫియర్ఫుల్ మాటలు, మనుషులంతా కూడా కింద లాగే మాటలు, చేయలేవు అనే మాటలు, ఓటమి మాటలు, నువ్వు సాధించలేవనే మాటలు. కానీ యెహోషువ కాలేబు వలె నేను చేస్తాను, నా దేవుడు నా తోడు ఉంటే నేను నిశ్చయంగా చేస్తాను అనే మాటలు ఉన్నాయా? ఇక్కడ గెహజీ అనుకుంటున్నాను, ఆ పనివాడు అంటున్నాడు, అయ్యో ఏం చేద్దామయ్యా? మీకు కూడా ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఏం చేద్దాము? నాకు 32 years వచ్చింది, ఏమైంది? నా వివాహం అవ్వలే, ఏం చేయాలి? నాకు గర్భం మూసివేయబడ్డదని చెప్పారు డాక్టర్స్, ఏం చేయాలి? నాకు ఇది అవ్వదు అని చెప్తున్నారు, ఏం చేయాలి? నాకు డబ్బులు లేవండి, ఏం చేయాలండి? ఇక్కడ అప్పులో భలే వేధిస్తున్నారండి, ఏం చేయాలి? నాకు అర్థం కావట్లేదు. అన్ని తలుపులు మూసివేయబడినట్టు కనపడుతుంది, ఏం చేయాలి? అర్థం కావట్లేదు, ఏం చేయాలి? ఆ ఏలినవాడ అంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాము? అయ్యో నా ఏలినవాడ ఏం చేయాలి? ఈరోజు మీకు ఏం చేయాలి అని ఆ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, నేరుగా ఏం మనిషి దగ్గర కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళండి. ఏం చేయాలో మార్గాల్ని సృజించే దేవుడు, హల్లెలూయా. అరణ్యములో మార్గాల్ని సృజించే దేవుడు. హీ విల్ గివ్ యూ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. డూ యూ బిలీవ్? అన్ని తలుపులు మూసివేయబడినాయి అనుకున్న పరిస్థితిలో అకస్మాత్తుగా ఆశ్చర్య సహాయం ఇచ్చే దేవుడు. నేను నా జీవితంలో చూస్తాను అదే రీతిగా, ఎన్నోసార్లు చూస్తాం, ఆశ్చర్య రీతిగా సహాయం చేస్తాడు. ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో దేవుడు ప్రొవిజన్, దేవుడు కాపుదల, దేవుడు భద్రత, దేవుడు ఇవ్వటము, దేవుడు పోషించడము, దేవుడు సమకూర్చడము. ఈరోజు చాలా మంది ఏం చేయాలనే పరిస్థితులు ఉన్నారు. దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడండి. ఏం చేయాలి, ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా? దేవుని వైపు చూడండి అంటే ఆత్మీయ నేత్రాలతో చూడండి, వెలిచూపులు బట్టి కాదు. ఈ నేత్రాలు పనికిరానివి. ఈ నేత్రాలు ఇస్ జస్ట్ ఎ షాడో ఆఫ్ ద రియల్ థింగ్. అంటే ఈ నేత్రాలు అవసరం లేదా? నో, వీ నీడ్ ఇట్. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ జస్ట్ ద షాడో ఆఫ్ వాట్ ఇస్ కమింగ్. ఆత్మీయ నేత్రాలతో చూడండి. ఇక్కడ ఎలీషా అంటాడు, దాని తర్వాత భయపడకు అంటాడు. ఆ వచనం చదువుతారా? నెక్స్ట్ లైన్. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. భయపడకు. మీరు నేను ఆ సమయంలో ఉంటే గెహజీ ఆ పనివాడి వల్లనే మనం కూడా అంటాము, నీకేమైనా పిచ్చే కింద ప్రవక్త అని చెప్పుకుంటున్నావు కానీ, దైవజనుడు అంటావు కానీ, దేవుని పిచ్చి ఎక్కిందేమో కానీ, నిజంగా ఇంతమంది వస్తే భయపడకంటావా? ఈరోజు మనం కూడా విశ్వాసపు మాటలు మాట్లాడితే చాలా మంది మనకు పిచ్చెక్కింది అనుకుంటారండి. తినకేదో దేవుని పిచ్చి పట్టింది, తినేదో వెర్రిగా మాట్లాడుతుంది, తినకు మత్తిపోయింది, ఆ దేవుని పట్టుకున్న మొదలు నుండి తిను పిచ్చిగా చేస్తుంది అన్న సాక్ష్యం ఎంతమందికి ఉంది? సంతోషంగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆ సాక్ష్యం చాలా గొప్పది. మీరు చెప్పాలి ధైర్యంగా, నాకు దేవుని పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. ఐఎమ్ అ ఫనాటిక్, ఐఎమ్ మ్యాడ్ ఫర్ మై జీసస్. హల్లెలూయా. వాళ్ళందరూ కలవరపడి పరిస్థితిలో ఉన్నారు, కానీ తిని చెప్తాడు, భయపడకు చిన్న మంద, భయపడకు. ఇది రిజిస్టర్ ఇన్ యువర్ మైండ్. డు నాట్ ఫియర్. ఎలాగ చెప్తావు భయపడకంటే? ఎందుకు అని అంటే, వారి పక్షాన ఉన్న వారి కంటే మన పక్షాన ఉన్నవారు అధికులు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారండి. మన పక్షాన ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పారంట ఎలీషా.
ఈరోజు ఈ మాటలో ఉన్న శక్తి ఎంతమంది గుర్తిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నాకైతే ప్రాణం లేసొచ్చిందండి. మాట చదువుతున్న ప్రతిసారి, ఇది మొదటిసారి కదా, చాలాసార్లు చదివాను, కానీ చదివే ప్రతిసారి చచ్చిపోయిన ఈ దేహము, ప్రాణము, చచ్చిపోయిన విశ్వాసం అలాగనే పునరుద్ధరించబడుతుందని నేను నమ్ముతున్నాను. మీకు అలాగనే ఉందా? ఆ దేవుని ఆత్మ, జీవం కలిగిన వాక్యంలో ఉన్న శక్తి. హల్లెలూయా. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికముగా ఉన్నారు. ఈరోజు నిజముగా మీరు నమ్మాల్సింది ఏంటిదంటే, నేను క్రీస్తు యేసు రక్తం చేత కడగబడ్డాను కాబట్టి నా పక్షాన ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నా పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు. వారు సైన్యమా, దానికి 10 times నా దేవుడు నా కోసం పంపిస్తాడు. హల్లెలూయా. వారికంటే ఈరోజు మీరు ఒట్టి శత్రు సైన్యాన్ని చూస్తున్నారేమో అండి, వెలిచూపులు. ఆ పనివాడికి సాదృశ్యం ఏంటి తెలుసా? వెలిచూపులు. ఎలీషాకి సాదృశ్యం ఏంటి తెలుసా? ఆత్మీయ నేత్రాలు. ఈరోజు వెలిచూపులతోటి చూస్తున్నారా? ఆ పనివాని వలె చూస్తున్నారా? లేకపోతే ఎలీషా చూసినట్టు చూస్తున్నారా? నాకు భయం లేదు. వారికి జరిగినంత మాత్రాన నాకు జరుగుతుందని గ్యారంటీ లేదు. వారికి అయినంత మాత్రాన నాకు అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఉన్నాడు. నాకు భయం లేదు, నాకు దిగు లేదు. ఈ అథారిటీ ఉందనుకోండి, ఈ శక్తి మీరు కలిగి ఉన్నారనుకోండి, నిజంగా మీరు జీవించే విధానమే మారిపోతుంది. చూడండి, దాని తర్వాత ఈ మాట అంటారు. ఎస్, నెక్స్ట్ లైన్ ప్లీజ్. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత గట్టిగా చెప్తారండి. అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. మామూలు రథాలు కాదు, మామూలు సైన్యం కాదు, అగ్ని రథాలంట. ఫైరీ కార్ట్స్, ఫైరీ క్యారేజెస్. అటువంటి శక్తి అండి. అటువంటి దేవుని సేవిస్తున్నాం. జీవం కలిగిన, ఎప్పుడు చెప్తున్నాం, మనం చచ్చిన దేవుణ్ణి ఆరాధించట్లేదు, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ రోజు గెహజీ అనుకున్నాడు, ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, డోంట్ బి అఫ్రేడ్ అంటున్నాడు, భయపడక అంటున్నాడు. కానీ ఆయన ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడిందో, ఈరోజు ద హీలింగ్ పవర్ ఇస్ గ్రేటర్ దెన్ యువర్ సిక్నెస్ పవర్. ఆమెన్. మీలో ఉన్న బలహీనపరచు ఆత్మ, రోగము, ఆత్మ, దానికంటే గొప్ప శక్తి కలిగినది దేవుని స్వస్థపరచు శక్తి. మీ ఎటువంటి పోరాటాలైనా ఆయన పునరుత్థానపు శక్తి ఇంకా గొప్పది. ఏ దురాత్మలు ఆయనకు అసలు, చూడండి, యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, ఆయన నోటి మాట, ఆయన నోరు, ఆయన నాలుక, ఆయన మాట అనే ఖడ్గము చేత అపవాదిని హతం చేస్తాడంట. అంటే డిడ్ గాడ్ రియలీ హ్యావ్ టు ఫైట్? ఏదో యుద్ధం అంటే మనం అనుకుంటాం యేసు ప్రభు కూడా పోరాడతాడు, యేసు ప్రభు అంటే ఆ ఫైట్ వెళ్తా ఉంటుంది. నో 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 నో. ఆయన ఒక్క మాట చేత అంటే అపవాదిని నాశనం చేసేస్తాడంట. హల్లెలూయా. సో గాడ్ డజంట్ రియలీ హ్యావ్ టు ఫైట్. He just has to say his word. Amen. ఆయన మాట పలుకుతే చాలు, అది జరిగిపోతుంది. ఆయన మాట చెప్తే చాలు, అది జరిగిపోతుంది. ఆయన మాటలో అటువంటి శక్తి ఉంది. ఆయన నోటి మాట. ఈరోజు అగ్ని రథాలు మీ చుట్టూ ఉన్నాయి. దేవుని దూతలు, అగ్ని మహిమ, దేవుని మహిమ మీ చుట్టూ ఉందని నమ్ముతున్నారు. అందుకే నేను అడగాలి ప్రతిరోజు, దేవా నీ అగ్ని కంచె నా చుట్టూ దయచే ప్రభా, నీ అగ్ని కంచె నా చుట్టూ దయచే. నా కుటుంబం చుట్టూ ఎప్పుడు మనం ఎంత సెక్యూరిటీ పెడితే ఏం లాభం, మనం ఎంతమంది మనుషుల్ని, బౌన్సర్స్ని పెడితే ఏం లాభం, మనకి ఎంతమంది ఎస్కాట్ ఉంటే ఏం లాభము. దేవా నీ అగ్ని నా చుట్టూంచు ప్రభువా. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తావు శత్రు సైన్యం, నువ్వు పారద్రోలుతావు, నువ్వు నాశనం చేస్తావు. నేను పోరాడాల్సిన అవసరం లేదు, నువ్వు చెయ్యయ్యా, నువ్వు చెయ్యయ్యా. ఈరోజు యూ హ్యావ్ టు బిలీవ్ ద రిజరక్షన్ పవర్ ఇస్ గ్రేటర్. ద వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దెన్ ఎనీ పవర్. ఈ లోకంలో ఉన్న శక్తి అన్నిటికంటే ఆయన శక్తి గొప్పది. ఆయన స్వస్థత శక్తి గొప్పది, ఆయన విడుదల శక్తి గొప్పది, ఆయన పునరుత్థానపు శక్తి బహుబలమైనది. ఏ శక్తి నిలబడలేదండి. ఆ శక్తిని వేడుకోండి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని వేడుకోండి.